హలో ఫ్రెండ్స్, పుష్ప టీం నుండి నిన్న 25 రోజులకి 1760 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించారు భయ్య. మరి నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో అనేది చేయలేదు. మరి మన ఫ్రెండ్స్లో కొంతమంది పుష్ప 2 యొక్క 25 రోజుల బ్రేక్ ఈవెన్ వీడియో చేయన్నా అని కామెంట్స్ అయితే చేస్తున్నారు భయ్య. మరి మేకర్స్ ఆల్రెడీ 25 రోజులకి 1760 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించారు. మరి ట్రేడ్ ప్రకారం పుష్ప 2 మూవీకి స్టేట్ వైడ్గా వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. అయితే మీరు బాహుబలి 2 యొక్క లాంగ్ రన్ రికార్డ్ అయినటువంటి 1810 కోట్ల రికార్డు ఈ పుష్ప 2 బద్దలు కొడుతుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మరి లాంగ్ రన్ రికార్డు బాహుబలి 2ది ఈ పుష్ప 2 ఇంకా బద్దలు కొట్టలేదు, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 యొక్క రికార్డ్ అయితే బద్దలు కొట్టేసింది భయ్య. మరి బాహుబలి 2 2 తెలుగు రాష్ట్రాల్లో 2017 ఆ టైంలోనే 327 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. మరి పుష్పరాజు 25 రోజులకి 329 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి బాహుబలి 2 యొక్క లాంగ్ రన్ రికార్డును బద్దలుకొట్టి ఇప్పుడు టాప్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు భయ్య. అంటే టాలీవుడ్ నుండి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్టులో RRR ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ మూవీ అయితే 415 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత పుష్ప 2 25 రోజులకి 329 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక బాహుబలి 2 అయితే 327 కోట్ల వరకు రాబట్టి థర్డ్ ప్లేస్కి పడిపోయింది అన్నమాట. మరి ఈ విధంగా 217 కోట్ల వరకు షేర్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో 25 రోజులకి పుష్పరాజు రాబట్టాడు భయ్య. మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ 215 కోట్లు. ఓవరాల్గా టాలీవుడ్ మొత్తం జరిగిన బిజినెస్ అంటే బ్రేక్ ఈవెన్ అచీవ్ చేసి 2 కోట్ల ప్రాఫిట్ అనేది పుష్పరాజు అని తీసుకున్నాడు భయ్య. ఇక హిందీ మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది హిందీ గురించి భయ్య. మరి హిందీలో అయితే చాలా అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే కూడా మన సినిమాకి పుష్పరాజుకి 20 రోజు కలెక్షన్స్ 25వ రోజు కలెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. మరి ఈ విధంగా ఎప్పటి వరకు హిందీలో 200 కోట్ల బిజినెస్ జరిగితే 361 కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య. మరి ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ కొట్టేసి 770 కోట్ల వరకు నెట్ను రాబట్టాడు. అలాగే 900 కోట్ల పైన గ్రాస్ని కూడా రాబట్టాడు. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. మరి ఈ విధంగా ఓన్లీ హిందీ నుండే 161 కోట్ల ప్రాఫిట్ అనేది కేవలం 25 రోజులకే ఉంది భయ్య. మరి ఈ లెక్క ఎంతవరకు వెళ్తుందో ప్రాఫిట్ లెక్క ఎవరు ఊహకే అందట్లేదు. మరి ఆ విధంగా కలెక్షన్స్ అనేవి బాలీవుడ్ నుండి వస్తున్నాయి. ఇక తమిళ్ నుండి 52 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 25 రోజులకి 34 కోట్ల వరకు షేర్ వచ్చింది. మరి ఇక్కడ అలాగే 75 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఇక్కడ జరిగిన బిజినెస్ని బట్టి 18 కోట్ల లాస్ అనేది ఈ పుష్పరాజుకు వచ్చింది భయ్య. ఇక కేరళలో 20 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 7.5 కోట్ల నుండి ఒక 8 కోట్ల వరకు షేర్ వచ్చింది. అలాగే 18 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక్కడ 12 కోట్ల లాస్ అనేది పుష్పరాజ్ పెట్టారనమాట. ఇక కేరళలో అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అనడం కంటే సినిమా నచ్చితేనే చూస్తారు మలయాళం ఆడియన్స్, ఏ హీరోదైనా అంటే సరిపోద్ది భయ్య. ఇక కర్ణాటక నుండి 32 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 52 కోట్ల వరకు షేర్ వచ్చింది. అలాగే 120 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ విధంగా 20 కోట్ల పైన ప్రాఫిట్ అనేది కర్ణాటక నుండి పుష్పరాజు రాబట్టాడు భయ్య. ఇక ఓవర్సీస్లో 100 కోట్ల బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 120 కోట్ల వరకు షేర్ వచ్చింది. అలాగే 260 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా 24 కోట్ల ప్రాఫిట్ అనేది ఓవర్సీస్ నుండి పుష్పరాజు అందుకున్నాడు భయ్య. మరి ఈ విధంగా ట్రేడ్ ప్రకారం వరల్డ్ వైడ్గా 25 రోజులకి 1665 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాడు భయ్య. అలాగే 796 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాడు. ఇది 25 రోజుల లెక్క. మరి నేను 26వ రోజు 8 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. అంటే ఒక 4 కోట్ల వరకు షేర్ ఉంటుంది. అంటే 800 కోట్ల షేర్ అనేది పుష్పరాజు 26 రోజులకి రాబట్టాడు భయ్య. మరి ఈ మూవీకి జరిగిన వరల్డ్ వైడ్ బిజినెస్ 620 కోట్లు. అంటే ఇప్పటి వరకు ప్రాఫిట్ వచ్చేసి దాదాపుగా 180 కోట్లు. ఇది భయ్య 25 రోజులకి పుష్పరాజు రాబట్టిన కలెక్షన్స్. మరి బాహుబలి 2 యొక్క రికార్డు, లాంగ్ రన్ రికార్డు బద్దలు కొడుతుందా లేదా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య.